ప్రజా తెలంగాణ టీవీ న్యూస్కి స్వాగతం. సొంత ఇల్లు లేక అద్దె ఇంటిలోకి వెళ్లలేక రాత్రంతా మృతదేహంతోనే అంబులెన్స్లో గడిపిన కుటుంబం రాజన్న సిరిసిల్ల జిల్లాకి చెందిన సంతోష్ అనే నేత కార్మికుడు అనారోగ్యంతో మృతి చెందగా సొంత ఇల్లు లేకపోవడంతో అంబులెన్స్లోనే మృతదేహంతో రాత్రంతా ఉన్న భార్య శారద, ముగ్గురు పిల్లలు సుమారు రూ. 50,000 వరకు ఫోన్పే ద్వారా కుటుంబానికి అందించిన మానవతావాదులు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందించి అన్ని విధాలుగా ప్రభుత్వం తరపున ఆదుకుంటామని భరోసా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జన్ కె మహేందర్ రెడ్డి గారు